Calculate the total resistance when two resistances 10 ohms and 20 ohms are connected in series. సో ఈ ప్రాబ్లం చూసుకున్నట్టయితే సిరీస్ ప్రాబ్లం ఇది. సిరీస్ ప్రాబ్లంలో మన సొల్యూషన్లో ఏదైనా సరే మనం ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ ఏం రాసుకోవాలి, గివెన్ డేటా రాయాలి. సో సమ్ ఇచ్చిన తర్వాత ఏం రాయాలి, మనం ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సమ్లో చూడండి, రెసిస్టెన్సెస్ ఇచ్చాడు. అంటే రెండు 10 ohms ఒకటి, ఇంకో 20 ohms. కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు 10 ohms అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ R2 ఈజ్ ఈక్వల్ టు 20 ohms. సో ఇలా టూ రెసిస్టెన్సెస్ ఇచ్చాడు కాబట్టి ఆ టూ రెసిస్టెన్సెస్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం కాల్కులేట్ చేయమన్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాల్కులేట్ ద టోటల్ రెసిస్టెన్స్ని కాల్కులేట్ చేయమన్నాడు అనమాట. టోటల్ రెసిస్టెన్స్ ఆర్టీ, ఓర్ దీన్ని ఇంకో విధంగా కూడా అంటారన్నమాట, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రెండింటిని ఒకే విధంగా మనం కాల్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత దీన్ని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు టూ రెసిస్టెన్సెస్కి మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటాం. సో అది ఎలా వస్తుందంటే R1 అండ్ R2 ఆ రెండింటిని ఎలా కనెక్ట్ చేశారు, సిరీస్లో కనెక్ట్ చేశాడు. కాబట్టి సో రెసిస్టెన్స్ R1 నెక్స్ట్ రెసిస్టెన్స్ R2. సో ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేశారు, సిరీస్లో. సో R1 వాల్యూ ఎంత 10 ohms అండ్ R2 వాల్యూ 20 ohms. ఈ రెండింటిని మనకి సిరీస్లో కనెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు సిరీస్ ప్రకారం టోటల్ రెసిస్టెన్స్ కానీ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. R1 వాల్యూ ఎంత 10 ప్లస్ R2 వాల్యూ ఎంత 20. 10 ప్లస్ 20 30 ohms. మనకి ఫైనల్గా ఒక ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా గీసుకుంటాం. అంటే సింపుల్గా వస్తుంది ఇది, ఒక రెసిస్టర్ ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 30 ohms. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వెన్ టూ రెసిస్టెన్సెస్ 10 ohms అండ్ 20 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేశారు. అక్రాస్ ఏ సప్లై ఆఫ్ 220 volts. సో ఆ 220 volts సప్లై అక్రాస్కి కనెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అలాగే వోల్టేజ్ డ్రాప్ కూడా కట్టమన్నాడు, అది కూడా ఈచ్ రెసిస్టెన్స్ దగ్గర. సో ఫస్ట్ గివెన్ డేటా, మనకు ప్రాబ్లం ఇవ్వగానే ఏం రాసుకోవాలి, గివెన్ డేటా. సో ఇక్కడ గివెన్ డేటా. సో ఇక్కడ ఏమున్నాయి, టూ రెసిస్టెన్సెస్. ఫస్ట్ రెసిస్టెన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 ohms అండ్ రెసిస్టెన్స్ R2 ఈజ్ ఈక్వల్ టు 20 ohms. ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేశారు, సో ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ సప్లై ఆఫ్, అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ ఉంది కదా, సో వోల్టేజ్ కూడా ఉంది, వోల్టేజ్ కూడా రాసుకోవాలి గివెన్ డేటాలో. వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 220 volts. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం గీసుకుంటాం, సర్క్యూట్ డయాగ్రామ్ గీసుకుంటాం. సో అప్పుడు దీన్ని బట్టి మనకి రెసిస్టెన్సెస్ సేమ్ ఉన్నాయి, టూ రెసిస్టర్స్ ఉన్నాయి. సో R1 అండ్ R2. R1 వాల్యూ 10 ohms అండ్ R2 వాల్యూ 20 ohms. ఈ రెండింటిని అక్రాస్ సప్లై ఆఫ్ ఎంత ఇచ్చాడు, సప్లై వోల్టేజ్ 220 volts సప్లై ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, మనకి ఇందులో కరెంట్ మనకు తెలుసా, సో తెలీదు I. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ కూడా కట్టమన్నాడు, V1 అండ్ V2 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కూడా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఈచ్ రెసిస్టెన్స్ అన్నాడు, అంటే R1 దగ్గర ఫ్లో అయ్యే కరెంటు, R2 దగ్గర ఫ్లో అయ్యే కరెంటు. సో ఇక్కడ ఈ రెండిట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఎందుకంటే ఈ సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది సేమ్ వోల్టేజ్ మట్టుగా డివైడ్ అవుతుంది. సో యాజ్ పర్ ది రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం,
సో ఇక్కడ కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా కూడా సిరీస్లో సేమ్ కాబట్టి I1 I2 I వచ్చేస్తుంది. సో దానికన్నా ముందు మనకి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ తెలియాలి. సో అందుకోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సిరీస్లో R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా R1 ప్లస్ R2. సో దట్ 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30 ohms. మనకి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ సర్క్యూట్లో ఫ్లో అవ్వే కరెంట్ కావాలి. సో దానికోసం ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు మనకి అకార్డింగ్ టు హోమ్స్ లా ప్రకారం VIR, V ఈజ్ ఈక్వల్ టు IR, I ఈజ్ ఈక్వల్ టు ఏంటి? V/R. సో ఇక్కడ ఆర్నే మనం ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కింద అనుకుంటాం. సో దట్ ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది? V/R ఈక్వాలెంట్. V ఎంత? 220 volts బై మనకి R ఈక్వాలెంట్ ఎంత వచ్చింది? 30 volts. ఓకేనా? నెక్స్ట్ 0 0 క్యాన్సిల్, ఈ 3 ఇందులో. సో మనకి 21 అంటే 7 టైమ్స్ 7 పాయింట్, ఇంకా 1 మిగులుతుంది కదా, 3 amps మనకి కరెంట్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇన్ సిరీస్ సర్క్యూట్ ప్రకారం ఏంటి? ఇన్ సిరీస్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ సేమ్. కరెంట్ అనేది ఎలా ఉంటుంది? సిరీస్ సర్క్యూట్ ప్రకారం కరెంట్ అనేది సేమ్, బట్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుందని చెప్పి మీరు మ్యాటర్ రాసుకుంటే తర్వాత ఇప్పుడు దీని ప్రకారం ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7.33 amps. ఓకేనా? 7.33 amps వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు 7.33 amps. అలాగంటే సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది సేమ్ కాబట్టి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? I వచ్చేసింది కాబట్టి వోల్టేజ్ డ్రాప్స్. సో వోల్టేజ్ డ్రాప్స్ V1 ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR. సో దట్ V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I ఇంటూ R1. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ V1 కట్టాలంటే ఫస్ట్ కరెంట్ అంటే ఎంత? 7.33 amps ఇంటూ, సో రెసిస్టెన్స్ R1 ఎంత? 10 ohms ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 73.3 volts. అండ్ నెక్స్ట్ అలాగే వోల్టేజ్ డ్రాప్ V2, సో ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R2. సో ఇక్కడ కరెంట్ ఎంత? 73.33 ఇంటూ అది 7.33 ఇంటూ నెక్స్ట్ R2 వాల్యూ ఎంత? 20. సో ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 ఇంటూ 2 ఎంత? 14. నెక్స్ట్ 6.66 volts. సో మనకి ఫైనల్గా V1 V2 కూడా వచ్చేసింది. ఓకేనా? సో ఇలా సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ టూ రెసిస్టెన్సెస్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 200 volts సప్లై ఈజ్ 50 ohms. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కామన్గా ఒకే టూ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కానీ కాకపోతే కామన్గా ఏమి ఇచ్చాడు? ఆ ఈక్వాలెంట్ రెసిస్టెన్సెస్ ఇచ్చేసాడు ఫైనల్గా, అంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చేసాడు. సో ఆ టోటల్ రెసిస్టెన్స్ని 200 volts కనెక్ట్ చేశాడు. కాకపోతే ఇక్కడ టూ రెసిస్టెన్సెస్ ఉన్నాయన్నాడు. సో ఇక్కడ అందుకే మనకి ఏమంటున్నాడంటే ఫైనల్గా ఇక్కడ వాల్యూ కనుగొనమంటున్నాడు టూ రెసిస్టెన్సెస్ది. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఇచ్చాడు, ఒక రెసిస్టర్దే వోల్టేజ్ డ్రాప్ ఇచ్చాడు 80 voltsది. ఓకేనా? ఒక వోల్టేజ్ డ్రాప్తే రెసిస్టెన్స్ అదే ఒక వోల్టేజ్ డ్రాప్ మట్టుకు ఇచ్చాడు ఒక రెసిస్టర్దే. ఓకేనా? సో ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుంటాం. గివెన్ డేటాలో మనకి ఏమి ఇచ్చాడు? ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 50 ohms. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ కూడా ఇచ్చాడు. V ఈజ్ ఈక్వల్ టు ఎంత? 200 volts. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్ డ్రాప్ వోల్టేజ్ డ్రాప్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ వోల్టేజ్ డ్రాప్ ఎంత ఇచ్చాడు?
80 volts ఇచ్చాడు. వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ వోల్టేజ్ డ్రాప్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ వన్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్ ఇచ్చింది. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? R1 అండ్ అలాగే R2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయమంది. సో ఫస్ట్ ఇక్కడ 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయన్నాడు కదా. సో R1 అండ్ R2. సో ఈ రెండు రెసిస్టర్స్ని దేనికి కనెక్ట్ చేశాడు? 200 volts సప్లై ఇచ్చాడు. ఈ 200 volts. సో ఇక్కడ R1 అంటే మనకు తెలీదు అండ్ అలాగే R2 అంటే తెలీదు, కరెంట్ కూడా మనకు తెలీదు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సో V1 అండ్ అలాగే వోల్టేజ్ డ్రాప్ కదా V2. సో ఇక్కడ ఏదో ఒక రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ మట్టికి ఏమనుకోమన్నాడు? 80 volts అనుకున్నాడు. అంటే V1 కానీ V2 కానీ. సో అని ఏమనుకోవచ్చు అంటే V1 ఈజ్ ఈక్వల్ టు 80 volts అనుకోండి, లేదంటే V2 కూడా తీసుకోవచ్చు. V1 ఆర్ V2 మీ ఇష్టం. సో నేనైతే V1 ఈజ్ ఈక్వల్ టు 80 volts అనుకున్నా. సో దట్ వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్ డ్రాప్ అలా అనుకున్నప్పుడు, సో అప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ టోటల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు కదా. R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 50 ohms. సో ఇక్కడ మనకి R1 కానీ R2 కానీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇప్పుడు R2 ఫైండ్ అవుట్ చేసామంటే R1 వాల్యూ వచ్చేస్తుంది. అలాగే R1 ఫైండ్ అవుట్ చేస్తే R2 వాల్యూ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో మనం ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో రెసిస్టెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఫస్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. I ఈజ్ ఈక్వల్ టు ఏంటి? R ఈక్వాలెంట్ ఉంది కాబట్టి V బై R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు V అంటే ఎంత? 200 volts బై R ఈక్వాలెంట్ ఎంత? 50. 0 క్యాన్సిల్, ఇది ఇందులో 4 times 4 amps. ఓకే, కరెంట్ వచ్చి 4 amps వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి ఇంకా వోల్టేజ్ డ్రాప్ V1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? I ఇంటూ R1. సో ఇక్కడ తీసుకున్నాం కదా వోల్టేజ్ డ్రాప్, ఫస్ట్ V1 కట్టుకుందాం. సో V1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1. సో ఇక్కడ I అంటే ఎంత? మనకి కరెంట్ ఎంత వచ్చింది? 4 amps. 4 ఇంటూ రెసిస్టెన్స్ నీకు తెలుసా? తెలీదు, R1. V1 వోల్టేజ్ డ్రాప్ కూడా మనకు తెలుసు, ఎంత అనుకున్నాం? 80 volts అనుకున్నాం కాబట్టి ఇక్కడ 80. సో ఇక్కడ 80 కదా. సో 8 ఇంటూ అవుతుంది 4, ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది. సో దట్ R1 ఈజ్ ఈక్వల్ టు 80/4. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? సో R1 ఈజ్ ఈక్వల్ టు 20 times 20 ohms. R1 వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? R1 ప్లస్ R2. మనకి R ఈక్వాలెంట్ తెలుసు, ఎంత? 50. నెక్స్ట్ R1 వాల్యూ ఎంత? ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 20 ప్లస్ R2 మనకి తెలీదు. ఓకేనా? సో అప్పుడు R2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది 20 ఇటు పంపించేస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది కాబట్టి 50 మైనస్ 20. సో ఇక్కడ R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 30 ohms. సో ఇప్పుడు మనం ఫైనల్గా R1 R2 ఫైండ్ అవుట్ చేస్తాం. దేర్ఫోర్ R1 ఈజ్ ఈక్వల్ టు 20 ohms అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు 30 ohms. అయిపోయింది.